మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ ఇవ్వడంతో పాటు మరోపక్క కేంద్ర మంత్రివర్గంలో కూడా తీసుకోబోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ ప్రస్తుతం ఢిల్లీలో నెలకొన్న పరిస్థితి కనపడుతుంది. కేంద్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లోని రాష్ట్రపతి కోటాలోని చిరంజీవిని రాజ్యసభకు పంపించి ఆ తర్వాత కేంద్ర మంత్రిగా తీసుకునేందుకు కూడా ఒక క్లారిటీకి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలోని మెగా కుటుంబం అట్లాగే కేంద్ర పెద్దలతోని సఖ్యత చూస్తుంటే ఇది స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే నిన్నటికి నిన్న సంక్రాంతి వేడుకల్లోని ప్రధాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోని మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొన్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవికి ప్రధాని మోడీ ఇచ్చిన ప్రాధాన్యత చూసినట్టయితే రాబోయే రోజుల్లోని మెగా కుటుంబానికి ఢిల్లీ లెవెల్లోనే పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఒక చర్చ మాత్రం జరుగుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర పెద్దల్లో చాలా సఖ్యతగా మెలుగుతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లోని 100% స్ట్రైక్ రేట్లో జనసేన పార్టీ రాజకీయాల్లో పుంజుకున్న నేపథ్యంలోని ఇటు మహారాష్ట్రలో ఎన్నికల్లో కూడా పవన్ ప్రచారం చేసిన అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూడా అక్కడ ఎన్డీఏ కూటమికి సంబంధించిన అభ్యర్థులు గెలుపుండడంతో పవన్ క్రేజ్ ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో పెరిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని పవన్ అన్నగా ఉన్న చిరంజీవికి ప్రాధాన్యత ఇచ్చేందుకు కేంద్ర పెద్దలు సుముఖత వ్యక్తం చేసినట్లుగా ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రాజకీయంగా బలంగా ముందుకు వెళ్లేందుకు కూడా ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. వ్యూహాత్మకంగా పాలిటిక్స్లో భవిష్యత్తులో ముందుకు వెళ్లేందుకు కూడా ఆయన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అందరూ అనుకున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉంటే ఇటు కేంద్రంలోకి నాగబాబును పంపించబోతున్నారు. నాగబాబుకు రాజ్యసభ ఇచ్చి కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకునేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చినా సరే దాన్ని పూర్తిగా చెక్కుబెడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నాగబాబును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వంలోకి తీసుకోబోతున్నారు. మరో నెల రోజుల్లోనే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రిగా తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్టీ బలోపేతం కోసం పూర్తి స్థాయిలోని ఫోకస్ పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అన్న అయిన నాగబాబును కూడా రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకోవడం ద్వారా రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం అవుతుంది అనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంకా పార్టీకి సంబంధించి దాంతోపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కేంద్రంలోని అన్నగా నిలిచేందుకు తన అన్నను రంగంలోకి దింపినట్టు తెలుస్తుంది. తన అన్న అయిన మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దింపేందుకు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అందులోనే రాబోయే రోజుల్లోని రాష్ట్రపతి కోటాలోని రాజ్యసభకు పంపటం ఆ తర్వాత కేంద్ర మంత్రిగా తీసుకుంటే ఇటు కేంద్రంలో కూడా పూర్తి స్థాయిలో చక్రం తిప్పేందుకు జనసేన అధినేత తన అన్నైన మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దింపినట్టుగా తెలుస్తుంది. చిరంజీవికి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోని అనుభవం ఉంది. గతంలో కూడా ఆయనకు కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. దాంతోపాటు ఢిల్లీ లెవెల్లో కూడా పరిచయాలు భారీగా ఉన్నాయి. ఎందుకంటే గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఆయన రాజ్యసభకు వెళ్ళారు. రాజ్యసభ తర్వాత కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కూడా పనిచేసిన పరిస్థితులు ఉన్నాయి. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా అప్పట్లోని చిరంజీవి తీసుకున్న నిర్ణయాలు పూర్తి స్థాయిలో ప్రశంసలు వచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం చిరంజీవి గతంలో అభివర్ణించిన ఏదైతే ఉందో నిర్ణయాలకు సంబంధించి ప్రస్తుతం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పర్యాటక శాఖకు సంబంధించి అవి కూడా ప్రస్తుతం ఇంప్లిమెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని చిరంజీవిని ఖచ్చితంగా ఢిల్లీ లెవెల్లోని రాజ్యసభకు తీసుకెళ్లడం ఆ తర్వాత కేంద్ర మంత్రిగా చేస్తే ఖచ్చితంగా ఇటు జనసేన పార్టీకి కేంద్ర లెవెల్లోని లాబింగ్ చేసే వ్యక్తి చిరంజీవి అవ్వబోతున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో మెగా కుటుంబం ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు పూర్తి స్థాయిలోని ఢిల్లీ లెవెల్లో ఖచ్చితంగా తనకు అన్న చిరంజీవి నుంచి ఖచ్చితంగా అన్నదండలు ఉంటాయనేది కూడా ఇటు పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవిని ఢిల్లీ లెవెల్కి పంపించేందుకు ఇప్పటికే పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. రెండో అన్నైన నాగబాబును రాష్ట్ర రాజకీయాల్లోకి రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రిగా తీసుకుని ఆ తర్వాత రాజకీయాలకు సంబంధించి పార్టీ బలోపేతానికి వాడుకునేందుకు కూడా జనసేన అధినేత చిరంజీవి నిర్ణయానికి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలోని చిరంజీవితో సఖ్యత ఉంది. పద్మ అవార్డులో కూడా చిరంజీవి పేరు ఉండటం ఆ తర్వాత ఇటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు ఏమున్నా సరే ఖచ్చితంగా చిరంజీవిని ప్రత్యేక ఆహ్వానితులుగా పిలుస్తూ ఉన్నారు. ఎందుకంటే నిన్న సంక్రాంతి వేడుకల్లోని కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో కూడా ఎంతో ప్రాధాన్యత చిరంజీవికి ఎక్కువగా కనపడింది. ప్రధాని మోడీ కూడా ప్రత్యేకంగా చిరంజీవిని చూసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు కేంద్రంలోకి చిరంజీవిని
తీసుకెళ్ళి ఖచ్చితంగా రాష్ట్రపతి కోటాలోని చిరంజీవికి రాజ్యసభ సీటు ఇచ్చిన తర్వాత వెంటనే కేంద్రంలోకి తీసుకునేందుకు కూడా ఇప్పటికే కేంద్ర పెద్దలతోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. రాబోయే రోజుల్లోని ఖచ్చితంగా కేంద్ర మంత్రిగా మరోసారి చిరంజీవిని చూసే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఒక చర్చ మాత్రం జరుగుతుంది.